హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఈమంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఈరోజు లక్ష్మీపార్వతి గారు ఒక ఛానల్లో ఏమంటున్నారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వెనక నుంచి లోకేష్ గారు నడిపిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే పింఛన్ల పంపిణీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంకా చాలా మందికి లబ్ధి కూర్చోలేదు, సగం మందికి ఆగిపోయినాయి అన్నట్టుగా లక్ష్మీపార్వతి గారు అన్నారు. ఇంకా చాలా చెప్తున్నారు లక్ష్మీపార్వతి గారు. చేతిలో 7,000 కోట్లు ఉన్నాయి అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు, సంపద సృష్టిస్తారన్నారు కదా, ఇప్పుడు దాకా సంపద అనేది సృష్టించలేదు అన్నట్టుగా లక్ష్మీపార్వతి గారు అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు సార్? నేను చాలాసార్లు నిజాలు మాట్లాడి ఆవిడికి దూరం అయ్యాను. అయినా సరే నిజాలు మాట్లాడుకోవాలి కదా. మీరు భర్తగా చెప్పుకుంటున్న ఎన్టీ రామారావు గారు 9 మాసాలు అహర్నిశలు నిద్రాహారాలు మానేసి సీఎం అయిన తర్వాత మీరు వచ్చారు. తర్వాత ఆయన స్థాపించిన పార్టీ మీద అంటే మీ ఏదో అంటారు కదా, ఆ పేర్లు ఉచ్చరించడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ప్రభు, స్వామి, దేవ ఇట్లాంటివన్నీ డ్రామాటిక్గా ఉంటాయి కనుక నేను మాట్లాడను. మరి మీ స్వామి పంచప్రాణాలు తెలుగుదేశం జెండాయే కదా. అంటే కూడు గుడ్డ బాగుండాలి, రైతు బాగుండాలి, ఇవన్నీ అంటే ప్రతి ఒక్కరికి అందాలి అని ఆయన సీఎం అవగానే ₹2 కిలో బియ్యం అంటే ఇండియాలో ఎక్కడా లేని సమయంలో కొన్ని పథకాలు తీసుకొచ్చి పెట్టాడు. ఎవరు చేసినా ఆ పథకాలు ఇటు అటు మార్చి చేయడమే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, లేకపోతే ఇంకెవరో జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఆ పథకాలు ఇచ్చారు. మనం కూడా కొన్ని పథకాలు ఇద్దామని చెప్పేసి అని అనుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన తదనంతరం పరాయి పంచకి వెళ్ళవలసిన అవసరం మీకేమొచ్చింది? మీరు నిజంగా ఎన్టీ రామారావు గారి భార్య అయితే ఆ జెండా కప్పుకొని చచ్చిపోవాలి. మిమ్మల్ని రాజకీయాలు చేయమని చెప్పడం లేదు కదా. మీ రాజకీయాలు ఎందుకు? భర్తని స్వామి అనే పిలిచే భక్తురాలు ఇలా జెండా పట్టుకోవచ్చా? పరాయి వాళ్ళు పంచన చేరవచ్చా? పరాయి వాళ్ళు ఎన్టీ రామారావు తాలూకు విగ్రహాలకి నడ్డి విరిచేసి, కాళ్ళు విరిచేసి, తల తీసేసి ఇన్ని దౌర్జన్యాలు చేస్తుంటే ఆ స్వామి మీద నీకు 1% భక్తి ఉన్నా సరే నువ్వు అడిగేదానివి కదా. అంటే మొన్న కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చిన తర్వాత కూడా లక్ష్మీపార్వతి గారు సో ఆ పేరు మార్చడం తప్పు కాదన్నట్టుగా వక్రీకరిస్తూ చెప్పారు. దానికి ఎలా చూడొచ్చు అంటారు సార్? ఆవిడ చెప్పింది కదా, పనికి వల్ల దాన్ని ఏమంటారు, ఒక తీర్మానం చేసింది, తన నిర్ణయాన్ని తెలిపింది. ఏం తెలిపిందంటే దానికి బదులుగా ఎన్టీఆర్ జిల్లాని పెట్టారుగా అని చెప్పింది కదా. అంటే ఎక్కడ ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ ఎక్కడ, ఎన్టీ రామారావు గారు ఎక్కడ? నువ్వు జిల్లాని పెడతావు, ఎవడు పిలుస్తాడు? పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు అన్నారు, పిలుస్తున్నారా ఎవరైనా? నెల్లూరు అంటమాట, జిల్లా నెల్లూరే. తర్వాత ఏదో అఫీషియల్గా ఎక్కడో ఉంటాయి, కరస్పాండెన్స్లో ఉంటాయి. కానీ మరి ఇన్ని లక్షల మంది నోళ్ళల్లో నానింది అంబేద్కర్ జిల్లా అన్నారు ఎక్కడో ఈస్ట్ గోదావరిలో. అలా పిలుస్తారా? అంటే ఏదైతే ఫేమస్ అయిందో అది పిలుచుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 26 ఏళ్ళుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మార్చినప్పుడు మొట్టమొదటిసారిగా నువ్వే స్పందించాలి. స్పందించలేదు, సమర్థించాలి. ఎంతమంది అనుకున్నారో నీకు తెలుసా? అంటే ఎన్టీ రామారావుకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు ఈక్వల్ అనుకుంటున్నారండి ఈ మూర్ఖులు. ఎన్టీ రామారావు గారికి ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళకి భక్తులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్ సైతం 2 చేతులు ఆ పేరు చెప్పగానే 2 చేతులు జోడించి నమస్కారం పెడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనతో పొలుస్తావా? నువ్వు ఎంత పరాయి పంచన ఉండి వాళ్ళు మోచేతి కింద నీళ్లు తాగుతున్నప్పటికి కూడా చాలా తప్పు కదా. ఎన్టీ రామారావు గారికి ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎంత ఉన్నారు మాలాంటి వాళ్ళు. అంటే ఆయన ఇంట్లో పనిచేసి ఆయన వెళ్ళిపోయినట్టయితే వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పాడు నాకు.
ఎంత ప్రేమ లేకపోతే అద్దుతారండి, 3 పిల్లలతో ఉన్నాడు, నీ దగ్గర ఉంటాడరా కళ్యాణ్ చక్రవర్తికి కథలు రాస్తాడు అని చెప్పి నన్ను పెట్టాడు. కథలు వస్తే దాన్ని రెక్టిఫై చేసి పంపించేవారు. నేనును చిన్నాయన అంటే త్రివిక్రమరావు గారు, ఆ హక్కుతో మాట్లాడుతున్నాను. అందువలన మీరు మాట్లాడేది ఏదైనా సబబుగా ఉందా అని ఆలోచించాలి. ఇప్పుడు ప్రభుత్వాలు వస్తాయి, పడిపోతాయి, పదవులు వస్తాయి, పోతాయి, కానీ వ్యక్తి ఇంపార్టెంట్ కదా. మీ వ్యక్తిత్వాన్ని ఏవైనా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారా? అందువలన లక్ష్మీపార్వతి గారి మాటల్ని ఎవ్వరూ పట్టించుకోరు మాట. ఎక్కడో పరాయి పాత్ర ఉండదని నువ్వు, నీ భర్త ఏదో జయంతికి వర్ధంతికి నువ్వు కనిపిస్తా, భర్త గురించి ఏదో మాట్లాడుతూ అవసరం అయితే, లేకపోతే జయంతులు తప్ప వర్ధంతులు లేవు. నిజమే, అది మంచి ఆలోచనే. కానీ ఇప్పుడు కనీసం ప్రతిపక్షం కూడా గెలుచుకోకుండా అంత ఘోరంగా ఓడిపోయారే, మీ నోరు ఎలా వస్తుందండి? మళ్ళీ ఎలా మాట్లాడగలుగుతారండి? మీరు చేసిన సంస్కరణలు ఏంటండి? అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, మీరు శాశ్వత ప్రయోజనాల కోసం చేసినటువంటి ఏదైనా సంస్కరణలు కానీ ఏవైనా ఉంటే అవి చెప్పండి. ఇప్పుడేంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు నీకు చాలా ముఖ్యుడు కావచ్చు, అర్థమైందా? నీకు ఒక రావణాసురుడు ముఖ్యుడు కావచ్చు, ఓకే, ఒప్పుకుంటాం. నీకు రావణాసురుడు ముఖ్యమని రాముడిని చెడ్డవాడు అనేటువంటి అధికారం లేదే. చాలా పొరపాటు చేస్తున్నారు లక్ష్మీపార్వతి గారు. సార్, లక్ష్మీపార్వతి గారు ఇంకోటి మాట ఏమంటారంటే, ఏదైతే పెన్షన్ల పంపిణీ ఉందో ప్రభుత్వ ఉద్యోగాలతో పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. వితిన్ 2 daysలో మొత్తం పెన్షన్ల పంపిణీ అనేది అయిపోయింది. సో లక్ష్మీపార్వతి గారు ఏమంటున్నారంటే, గ్రౌండ్ లెవెల్లో కొంతమందికి పెన్షన్ పంపిణీ అనేది అందలేదు అన్నట్టుగా లక్ష్మీపార్వతి గారు చెప్పారు. దానికి ఎలా నిజంగా అందట్లేదు అంటారా? మీరు మొన్న దాకా గ్రౌండ్లో ఉన్నారు. అవును, అది ఆధారాలు చూపించండి. అదేంటిది పెన్షన్ పంపిణీలో వీళ్ళకి అందలేదని అభియోగం మోపుతున్నప్పుడు ఒక 100 దగ్గర నుంచి లెటర్స్ తీసుకోండి. లెటర్ మీద అందరి సంతకాలు తీసుకోమంటారో చెప్పండి, దానికి సమాధానం ఇస్తాను. తీసుకోమంటే మన వాళ్ళే ఉన్నారు చాలామంది, వెళ్తారు. ఎంతసేపు అండి? మీరు ఎంతమంది పెన్షన్లు తీసుకోలేదంటే అది కూడా మంచిదే కదా. నిజాలు నిగ్గు తేల్చాలి కదా. లక్షల కోట్లు వాళ్ళు దోచుకోవటం లేదు, దోచుకోరు. దోచుకుంటే మ్యాండేట్ ఇవ్వరు ప్రజలు. కానీ ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, ఆధారం చూపించు. దేనికైనా ఆధారం చూపించగలవా? లక్షల కోట్లు మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమంటే కబ్జా చేశాడు, చూపించగలవా? 1000 ఎకరాలని కబ్జా చేశాడు, వీళ్ళు ఆధారాలు చూపిస్తున్నారు. నువ్వేదైనా అభియోగం ఊపినట్టు ఆ అభియోగం మీద ఆధారాలు ఏమైనా చూపించగలవా? లేనప్పుడు చక్కగా క్వైట్గా ఉండడం మంచిది. సో ఇంకోటి ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం, కానీ వెనక నుంచి మాత్రం లోకేష్ గారు మాత్రం నడిపిస్తున్నారు. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ లోకేష్ గారిని సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు గారి కోరికని లక్ష్మీపార్వతి గారు అంటున్నారు. దానికి మీరేమంటారు? నిజమేనా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఉందంటారు లోకేష్ గారు సీఎం చేయడం 2 సంవత్సరాల తర్వాత? నువ్వేమైనా కలగన్నావా? నీతో ఎవరు చెప్పారు? అదొకటి. రెండవది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వెనక నడిపించిన శక్తులు లేరా? జగన్మోహన్ రెడ్డి వెనక మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి, సజ్జల, విజయసాయి రెడ్డి, ఇంతే కదా. వైఎస్ఆర్ పార్టీ అంటే ఈ ముగ్గురే. మిగతా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళందరూ ఎదవలు అయిపోయారు, సన్నాసులు అయిపోయారు, సర్వనాశనం అయిపోయారు అన్నమాట. మరి వీళ్ళు చెప్తున్నారు 2 లక్షల కోట్లు తినేసరికి ఆధారాలు చూపిస్తున్నారు. చెప్పు, నువ్వు వీటి సమాధానం చెప్పు. వెనకుండి ఎవరు నడిపిస్తారండి? నడిపిస్తే ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఏది మంచో ఏదో చెడ్డో తెలుసుకోకుండా మనసులో పెట్టుకుంటాడా? ఆచరణలో చూపిస్తాడా? ఇక్కడ వర్క్లోకి వచ్చేసరికి తమ్ముడే పేకాడే. అలా అనుకోండి చాలు. అంటే దుర్మార్గమైన ఆలోచన అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.